హాయ్ అండి. ఈ వీడియోలో నేను అడల్ట్స్‌కి లెహంగా కింద వేసుకోవడానికి క్యాన్ స్కర్ట్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది కటింగు, స్టిచ్చింగు మొత్తం ఈ వీడియోలో అనేది పెడుతున్నాను, చూసేయండి. ఎక్కడ మనకి గుచ్చుకోకుండా ఉండేలాగా అండ్ ఎలాగ నీట్‌గా క్లియర్‌గా ఉండిద్ది అని చెప్పేసి మొత్తం టిప్స్ కూడా ఇందులోనే నేను చెప్తున్నాను. అండ్ ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎంత క్యాన్ నెట్ తీసుకోవాలి అనేది మొత్తం చెప్తాను, చూసేయండి. అడల్ట్స్ కోసం అండి 2.5 మీటర్ నేను క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఈ క్రేప్ లైనింగ్ని నేను ఏంటంటే స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటున్నా. సైజెస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. స్ట్రైట్ పీసే కాదండి, క్రాస్ పీసెస్ కూడా తీసుకొని లెహంగా లాగా మేక్ చేసుకుని దాని మీద క్యాన్ అనేది వేసుకోవచ్చు. కానీ నేను పైన అనేది కుచ్చు పెట్టుకుంటున్నాను. 2.5 మీటర్స్ని మనం ఎంత పొడవైతే ఉన్నామో అంత పొడవు తీసేసుకోవాలి కట్ చేసుకొని. క్యాన్ నెట్ వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకుంటున్నాను. మార్కెట్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం స్టిఫ్గా ఉండేది, వాష్ చేసినా కూడా మెత్తగా అవ్వకుండా ఉండే నెట్ని అడిగి మరీ తీసుకోండి. ఇది నార్మల్గానే మనకి లైనింగ్ క్లాత్ ఎంత విడ్త్, ఎంత పొడవు, ఎంత ఎలాగైతే ఇస్తారో అలాగే వస్తుందండి. ఇలాగ మడత పెట్టి ఉంటుంది. దీన్ని మనం 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. 2 లేయర్స్ అయితే సరిపోతుంది అనమాట. మంచిగా మోకాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. 4 మీటర్స్ని నేను హాఫ్కి ఫోల్డ్ చేసే ఉంటారు ఆల్రెడీ, ఆ హాఫ్కే కట్ చేశాను. సో 4 మీటర్స్కి కట్ చేసేలోపు 8 మీటర్స్ అవుతుంది మనకి మొత్తం దాన్ని కూర్చోబెట్టుకునేటప్పుడు. ఇప్పుడు మనం లెహంగా అనేది మేక్ చేసుకుందాము. మనం క్రేప్ లైనింగ్ తీసుకున్నాం కదా 2.5 మీటర్, దానికి లెహంగా ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో మనం ప్లీట్స్ పెట్టుకొని కుచ్చులు పెట్టుకొని, ఈ కుచ్చులు ఇంత పెట్టాలా, ఎంత విత్తులో పెట్టుకోవాలి అనేది ఏం లేదు. నార్మల్గా ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు, దగ్గరగానా చిన్నగానా పెద్దగా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఇది లోపల ఉండేదే, బట్ పెట్టుకునేటప్పుడు నీట్గా పెట్టుకోండి చాలు. అండ్ ఇది కుచ్చులు పెట్టేటప్పుడే అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి మనం జాయిన్ చేస్తాం కదా, ఆ ఎడ్జ్లో ఫస్ట్లో అనేది ఒక కుట్టు అయితే వేసుకోండి కొంచెం దూరం. అలా కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. కుచ్చు అనేది పెట్టేసాము, లెహంగా అయితే రెడీ. దీనికి బెల్ట్ వేయడానికి పైన 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 4 ఇంచ్ కదా, దీన్ని మడత పెట్టి అటు ఇటు వేసేలోపు 2 ఇంచెస్ బెల్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. నార్మల్ లెహంగాకి బెల్ట్ ఎలా యాడ్ చేస్తామో అలాగే మీకు లెహంగా కుట్టడం రాకపోతే కనుక నేను ఒక వీడియో పెట్టాను, అది చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్పు ఏంటి అంటే, మనం బాటమ్ లెహంగా ఎంత పొడవైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ నేను తీసుకున్నది 36, నార్మల్గానే 36 పొడవు ఉంటుంది విత్ బెల్ట్తో కలిపి. నేను బాటమ్ బెల్ట్ కాకుండానే 36 పొడవు అయితే కట్ చేశాను. ఈ 36లో కింద లెహంగాకి కింద మడత పెట్టడానికి 1 ఇంచ్ పోతుంది, అలాగే కుట్లలో ఒక 1 ఇంచ్ పోతుంది. ఇంకో 1 ఇంచ్ నేనేం చేస్తానంటే క్యాన్ స్కర్ట్ నెట్ అనేది స్టిచ్ చేసినప్పుడు దాన్ని ఎడ్జ్ని కవర్ చేయడానికి కొంచెం ఇంకో 1 ఇంచ్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఎంత పొడవైతే ఉన్నామో అంత పొడవు అనేది కింద తీసుకొని పైన ఎక్స్ట్రా 4 ఇంచెస్ అనేది తీసుకొని బెల్ట్ అనేది ఇలాగ మడత పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంతే, ఏమీ లేదు. మనం ఎంత పొడవైతే ఉన్నామో అంత పొడవున కింద బాటమ్ బెల్ట్ కాకుండా అంత పొడవు అనేది తీసుకోండి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఆ టిప్ ఏంటో చెప్తాను. అండ్ బెల్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం లెహంగా ఇప్పుడు మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హాఫ్లో మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా హాఫ్ ఉంది అదే కదా, హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ పెట్టుకుంటే మనకి క్యాన్ అనేది కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇఫ్ మార్క్ పెట్టుకోకపోయినా మేము మంచిగా సీనియర్స్మే అనుకుంటే కనుక ఇలా ఎడ్జ్లో కింద లైనింగ్కి ఎడ్జ్ చూసుకుంటూ అండ్ క్యాన్ నెట్ని కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ దీనికి నేను బాక్స్ ప్లీట్స్ని ప్రిఫర్ చేస్తున్నా. మీకు బాక్స్ ప్లీట్స్ పెట్టడం రాదు అనుకుంటే నార్మల్ లెహంగాకు కుచ్చేలాగా పెడతామో అలాగే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్ నెట్ అనేది మనకి 8 మీటర్స్ ఉంది, ఎంత కుచ్చైనా పెట్టుకోవచ్చు. 2.5 మీటర్ లైనింగ్ మీద ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను బాక్స్ ప్లీట్స్ పెట్టడం రాకపోతే కనుక నేను చెప్తున్నాను, మా నార్మల్గా కుచ్చు అనేది ఎలా స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ ఒక కుచ్చు పెట్టామనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇంకో కుచ్చు అనేది పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అంతా వైట్ అయ్యేలోపు మీకు కనిపిస్తుందో లేదో అనుకుంటున్నాను. కానీ ఒక కుచ్చు అనేది ఒక సైడ్కి పెడితే ఇంకో కుచ్చు తీసుకున్నప్పుడు దాని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ అలాగా బాక్స్ ప్లీట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి సూది అనేది ఇరుగుతుంది, ఈ నెట్లో పడి ప్రాబ్లం ఏం లేదు. 1-2 సూదులు ఇరిగినా పర్వాలేదు, కానీ నెట్ అయితే స్టిఫ్గా ఉండేదే తీసుకోండి. అండ్ లెహంగా కటింగ్ అనేది మీరు అంబ్రెల్లా కటింగ్ చేసుకోవచ్చు,
కట్ పీస్ క్రాస్ పీస్ వేసుకొని అలాగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తం క్యాన్ నెట్ అనేది క్లాత్కి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎడ్జ్ ఉంది కదా పైన, ఆ ఎడ్జ్ని క్లోజ్ చేయడానికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది చెప్పానమాట. ఈ ఎడ్జ్ ఇలాగే ఉందనుకోండి, గుచ్చుకోవడమో లేదంటే పైన మనం మెయిన్ లేహంగా వేసుకున్నప్పుడు దానికి తగులుకొని పీసులు పోవడమో అవుతుంది. సో దీన్ని కవర్ చేసుకుంటూ కుట్టడానికి పైన మనకి సేమ్ లెహంగాకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఇలా కుచ్చులాగా పట్టుకుని దాని మీదకి పెట్టి క్లోజ్ చేసి దాన్ని అలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి నెట్ అనేది పీక్కోకుండా క్లాత్లు పట్టేసుకోకుండా ఉంటుంది. సో నీట్గా ఉంటుంది అన్నమాట లుక్ కూడా. సో ఆ ఫ్యాబ్రిక్ పైన నుంచి ఎలా తీసుకోవాలి అనేది నేను చూపించాను కదా, ఐ హోప్ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఇంకేం లేదండి, ఇలాగా మొత్తం మనం ఏదైతే క్యాన్ నెట్ని పెట్టామో అలా దాన్ని ఆ పైన ఉన్న ఎడ్జ్ని కవర్ చేసుకుంటూ పైన ఉండే క్లాత్ని ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ మొత్తం అలాగే కొంచెం సర్దుకుంటూ కుట్టాలి, లేదంటే కొద్దిగా పైన తీసుకునే క్లాత్ ఏంటంటే మనం క్రాస్గా తీసుకుంటే ఇది అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కుడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే క్యాన్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోమన్నాను కదా, అలాగే 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇంకొక లైన్ కూడా మీరు మార్క్ చేసుకోండి. అప్పుడు మార్క్ చేసుకున్నామంటే దాన్ని అలాగే తీసి పెట్టచ్చు. అండ్ ఏదైనా క్యాన్కి అటు ఇటుగా కూర్చోపెట్టి ఎక్స్ట్రా వచ్చింది అంటే దాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, అంతే అయిపోయింది. ఇలా మొత్తం బార్డర్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా అలా లుక్ అనేది వస్తుంది, మనకి పోగులు కూడా పట్టుకోవు. అండ్ ఇది అయిపోయిన తర్వాత సైడ్లో మనం జాయిన్ చేస్తున్నాము, అంతే. మామూలుగా లెహంగా కుట్టినట్టే కుడతాము, కాకపోతే కింద ఇది మనం ఏదైతే లెహంగా పొడవు అయితే ఉందో దాంట్లో సగానికి క్యాన్ అనేది మెజర్ చేసుకొని అలా స్టిచ్ చేస్తామన్నమాట. బాక్స్ ప్లీట్స్ పెట్టాను, బాక్స్ ప్లీట్సే పెట్టుకోండి, రాకపోతే నేర్చుకోండి. నార్మల్ ప్లీట్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే గట్టిగా ఉండే క్యాన్ అనేది తీసుకోండి, అంతే. కొన్ని ఏంటంటే వాష్ చేస్తే మెత్తగా అయిపోతాయి, అలాంటిది ప్రిఫర్ చేయొద్దు. అండ్ ప్రైస్ కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. సైడ్లో స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే మనకు క్యాన్ నెట్ని పైన ఉండే లెహంగా అది క్లాత్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని కింద ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కలిపి స్టిచ్ వేసుకోండి. కొంచెం నిదానంగా స్టిచ్ పడుతుంది, ఒక్కోసారి సూది కూడా ఇరుగుతుంది, బట్ కాంప్రమైజ్ అవ్వద్దు, తీసేసుకోండి. అండ్ బయట మనం ఆన్లైన్లో కొనే లెహంగా కంటే మనం స్టిచ్ చేసుకున్న లెహంగానే బాగుంటుంది. అండ్ మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా అదే కాస్ట్కి వస్తుంది అనమాట. సో ఫైనల్గా మన క్యాన్ స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పఫీగా ఉందో. బెల్ట్ దగ్గర ఒక థ్రెడ్ వేసుకుంటే అయిపోయింది.